నమస్కారం. ఆదివారం సూర్యుడికి ప్రీతిపాత్రమైన రోజు. సూర్యభగవానుడి అనుగ్రహం సులభంగా కలిగి కార్యసిద్ధి త్వరగా లభించాలంటే ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం జూం సహ సూర్యాయ నమః. దీన్ని కార్యసాధక సూర్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడికి సంబంధించి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ ఆ మంత్రాలన్నింటిలోకి ఇది శక్తివంతమైన మంత్రం. దీన్ని కార్యసాధక సూర్య మంత్రం అంటారు. ఆదివారం రోజు వీలైనన్ని సార్లు ఈ మంత్రం జపించుకుంటూ ఉండాలి. ప్రతి ఆదివారం ఈ మంత్రం జపించుకుంటూ ఉంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనకి షోడశ సంస్కారాలలో అన్నప్రాసనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అన్నప్రాసన చేయటం వల్ల కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అందుకే అన్నప్రాసన చేసేటప్పుడు సూర్యమంత్రాన్ని జపిస్తూ వైదిక పండితులు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన అంటే అర్థం ఏంటంటే శిశువుకి మొదటిసారి ఆహారాన్ని తినిపించడం. దీన్నే నవాన్నప్రాసనం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇలా మొదటిసారి అన్నం తినిపించేటప్పుడు అందులో పెరుగు, తేనె, నెయ్యి వీటన్నిటిని కలిపి శిశువుకి అన్నాన్ని తినిపిస్తూ ఉంటారు. అయితే ఈ అన్నప్రాసన అనేది మగపిల్లలకి సరిసంఖ్య ఉన్న నెలల్లో అంటే 6, 8, 10, 12 నెలల్లో చేయాలని, ఆడపిల్లలకైతే బేసి సంఖ్య ఉన్న నెలల్లో అంటే 5, 7, 9, 11 నెలల్లో చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా మగపిల్లలకైతే 6వ నెలలో 6వ రోజు, ఆడపిల్లలకైతే 5వ నెల 5వ రోజు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ అన్నప్రాసన కార్యక్రమానికి కూడా కొన్ని ప్రత్యేకమైన వారాలు, నక్షత్రాలు, తిథుల్లో చేస్తే మంచిదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో కూడా చెప్పారు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ వారాల్లో అన్నప్రాసన చేస్తే చాలా మంచిది. అలాగే తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి ఇటువంటి తిథుల్లో అన్నప్రాసన చేయటం కూడా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో కానీ, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష ఇటువంటి నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ అన్నప్రాసన చేస్తే చాలా మంచిదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ప్రధానంగా అన్నప్రాసన చేసేటప్పుడు శిశువుకి అన్నంలో పెరుగు, తేనె, నెయ్యి కలిపి మొదటి ముద్దను తినిపించడం చాలా మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీనిలో కూడా అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని వేదం మనకు తెలియజేస్తోంది. ఎందుకంటే వేదంలో నెయ్యికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శుక్రమసి జ్యోతిరసి అంటూ నెయ్యికి సంబంధించిన వేద మంత్రం ప్రారంభమవుతుంది. దేవానాం ఆద్యమాహారం అన్నారు. దేవతలు కూడా ఆవు నెయ్యిని ఆహారంగా స్వీకరిస్తారు. నెయ్యిని ఆహారంగా స్వీకరించడం ద్వారా ఎముకల పుష్టి పెరుగుతుంది, వాక్కుకి చక్కటి ఉచ్చారణ శక్తి వస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా 5 చుక్కలు ఆవు నెయ్యి ఆహారంలో స్వీకరిస్తే ఆరోగ్యపరంగా ప్రయోజనం కలుగుతుందని, నెయ్యిని సహస్ర వీర్య అనే పేరుతో పిలుస్తారని మునిభావ బోధిని అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందుకే సూర్యుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేసే అన్నప్రాసనలో నెయ్యిని తప్పనిసరిగా వినియోగిస్తారు. అలాగే అన్నప్రాసన చేసేటప్పుడు అన్నంలో తేనె కూడా వినియోగిస్తారు. తేనెకి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని వేదంలో చెప్పారు. మధువాత రుతాయతే అంటూ ఆ మంత్రం ప్రారంభమవుతుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి నదులు, సముద్రాలు, చెట్లు, లతలు, ఆవు పాలు, సూర్యకిరణ శక్తి ఇది మొత్తం కూడా తేనెలో ఉంటుంది. తేనెను యోగవాహి అంటారు. యోగవాహి అంటే అర్థం ఏంటంటే తేనెను దేనిలో కలిపినా సరే ఆ వస్తువుకున్న గుణాన్ని తేనె పెంపొందింపజేస్తుంది. అందుకే దీన్ని యోగవాహి అంటారు. కాబట్టి ఏ వస్తువులో తేనెను కలిపినా, ఏ పదార్థంలో తేనెను కలిపినా ఆ పదార్థానికి ఉన్న శక్తిని పెంచే శక్తి తేనెకు ఉంటుంది. అందుకే యోగవాహి అంటారు. తేనెను ఆహారంలో స్వీకరిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. తేనెను ఆహారంలో స్వీకరించడం ద్వారా రక్త వృద్ధి కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అన్నప్రాసన చేసేటప్పుడు తేనె కూడా కలిపి అన్నం ముద్దను శిశువుకి తినిపిస్తారు. అన్నప్రాసన అనేది నిర్వహించటం అంటేనే సూర్యుడి అనుగ్రహాన్ని శిశువుకి కలిగింపజేయటం అని అర్థమని వేదంలో చెప్పారు. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కార్యసాధక సూర్య మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో, కార్యసాధక సూర్య మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి.
ఓం జూం సహ సూర్యాయ నమః. ప్రతి ఆదివారము కూడా ఈ కార్యసాధక సూర్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. షోడశ సంస్కారాలలో అన్నప్రాసనలో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోండి. సూర్యశక్తిని ప్రచోదనం చేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.